బతిమలాడితే యేసుప్రభు దాటి వెళ్ళకుండా లోపలికి వచ్చాడు. విరిగిన అనుభవంలోని కళ్ళారా చూస్తే పునరుత్థానమైన ప్రభుని వారు కళ్ళారా చూశారు. విరగొట్టబడిన అనుభవం, బ్రోకెన్ ఎక్స్పీరియన్స్. ఈరోజు దేవుడు నేను కొన్ని ప్రాంతాల్లో విరగొట్టాడా? కొన్ని ప్రాంతాల్లో నువ్వు విరిగిపోయి నా వల్ల కావట్లేదయ్యా, ఈ విరిగిపోయిన అనుభవంలో నేను ఉండిపోయాను, ఈ గాయంలో ఉండిపోయాను, దేవుడు నన్ను బాగు చేస్తే నేను ఆశపడుతున్నానంటే ఈరోజు మరొకసారి దేవుని సేవకుని మరొకసారి ఆహ్వానిస్తున్నాను. విరిగి నలిగిన బలియే దేవునికి ఇష్టమైన అర్పణ. దాన్ని ఎప్పుడు దేవుడు కాదనే దేవుడు కాదు. ఈరోజు విరిగిపోయిన జీవితాలు, విరిగిపోయిన నీ యొక్క మానసిక స్థితి, ఆ రోజు యాకోబు దేవునితో పెనుగులాడి బతిమలాడి పోనివనంటే లాస్ట్కి దేవుడు యాకోబుని ఏం చేశాడు? విరగొట్టేశాడు. హెబ్రీ 11:21 హీబ్రూ 11:21 ఇప్పుడు ఆ విరిగిపోయిన దానికి గుర్తుగా, వైకల్యానికి గుర్తుగా ఉన్న ఆ కర్ర మీద చేయి పెట్టి ఆశీర్వచనాన్ని పలుకుతా ఉన్నాడు. వాట్ ఎ టెస్టిమనీ, ద బ్రోకెన్నెస్ హ్యాస్ బికమ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ హిమ్. ఈరోజు దేవుడిని ఏ ప్రాంతంలో విరగొట్టాడు? ఏ ప్రాంతంలో అహమ్మని విరగొట్టాడు? ఏ ప్రాంతంలో మానసికంగా నేను ముక్క చెక్కలు చేశాడు? ఏ ప్రాంతంలో భౌతికంగా ముక్క చెక్కలు చేశాడు? శరీరం ఈరోజు ముక్క చెక్కలైపోయి ఈ రీతిగా నేను బాధపడుతున్నట్టున్నావా? ప్రతి అడుగు వేస్తుంటే వైకల్యం గుర్తొస్తుంది, ప్రతి అడుగేస్తుంటే దేవుడు విరగొట్టిన అనుభవం గుర్తొస్తుంది, ప్రతిసారి కర్ర పట్టుకొని అడుగేస్తుంటే ఆయన విరగొట్టిన పెనుయేలు అనుభవం గుర్తొస్తుంది. ఆ విరిగిపోయిన ప్రతి అనుభవంలో దేవుని ఏం చేస్తున్నాడు? స్తోత్రం చెల్లిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఈరోజు అడుగుతున్న ప్రియ సోదరి సోదరా, ఇఫ్ యు ఆర్ లవింగ్ ద బ్రోకెన్ ఎక్స్పీరియన్స్, ఇఫ్ యు ఆర్ కన్స్ట్రైనింగ్ గాడ్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్, ఈరోజు నీ జీవితంలో రమ్మని ఆహ్వానిస్తే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. విరిగిపోయిన భూమి ఎప్పుడైతే విరగొట్టబడుతుందో అప్పుడే మహాఫలముగా అది ఫలిస్తుంది. గోధుమ గింజ ఎప్పుడైతే భూమికి విరగొట్టబడుతుందో, సమాధి చేయబడుతుందో అప్పుడే తిరిగి సంపూర్ణమైన ఫలముగా మార్చబడుతుంది. ఒకరోజు గిద్యోను కుండలు తీసుకొచ్చారు, ఆ కుండల లోపల డ్యూటీలు పెట్టారు. ఆ కుండలో డ్యూటీలు పెడితే ఒక్కసారి యుద్ధం ఎప్పుడు గెలిచారు తెలుసా? ఆ కుండలు ఏమైనాయి? పగలగొట్టబడ్డాయి. ఈరోజు ఎప్పుడైతే రొట్టెలు విరగొట్టబడ్డాయో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచబడి 12 గంపలు మిగలగొట్టబడ్డాయి. దట్ వాస్ అ బ్రోకెన్ బ్రెడ్ which multiplied. A broken man renamed, a broken staff he worshipped with, broken soil is a fruitful one, broken vessel enlightenment, broken altar fire fell, broken heart God draws near. ఈరోజు ఏ ప్రాంతం విరిగిపోయి ఉన్నావు? ఏ ప్రాంతంలో నువ్వు గాయపరచబడి ఉన్నావు? ఏ ప్రాంతంలో స్తబ్ద స్థితిలో ఉన్నావు? ఈరోజు ప్రభు ప్రాంతాల దగ్గరకు రావాలని ఆశపడుతున్నట్లయితే ఒక్కసారి గమనిస్తే చూడండి, ఆ రోజు ఏదైనా తోటలో పండు తీసుకుంది ఆదాంకి ఇచ్చింది. వారు తింటే వారి కళ్ళు ఏమైనాయి? తెరవబడ్డాయి. కానీ ఏ కళ్ళు అవి? దిగంబరత్వాన్ని చూసే కళ్ళు. కానీ ఈరోజు దేవుని శరీరం విరిచి వారికి ఇస్తే పునరుద్ధానం చూసే కళ్ళు తెరవబడ్డాయి.